ఏబిఎన్ అనే ఆంధ్ర ఛానల్ వాస్తవానికి వాని రక్తం తెలంగాణ అంటాడు కానీ మరి అది ఏందో కథ అర్థం కాదు. రాజగోపాల్ రేవంత్ రెడ్డి వ్యతిరేకంగా మాత్రం రాజగోపాల్ నుంచి నెగిటివ్ గా వార్తలు వస్తున్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ కి నేను వార్నింగ్ ఇస్తున్నా. తెలంగాణ వ్యతిరేకులు మీరు తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా లేదంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు వ్యతిరేకంగా వార్తలు రాస్తే చెండాలు ఓలుస్తా అని చెప్పింది. మన ఇంట్లో 100 రకాలుగా కూడా ఉండొచ్చు, కానీ బయట వాడు మనతో లొల్లికి వచ్చినప్పుడు బరాబరుగా అందరూ ఏకం కావాల్సిందే. నేను ఏది మాట్లాడినా పార్టీ కోసమే మాట్లాడతా, పార్టీని బలోపేతం చేసేందుకే మాట్లాడతా. సీఎంను వ్యక్తిగతంగా విమర్శించలేదు. నేను మాట్లాడిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్ల రూల్స్ మార్చిరు. ఏబిఎన్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. అర్థమైందా? ఏబిఎన్ అనే ఆంధ్ర ఛానల్ వాస్తవానికి వాని రక్తం తెలంగాణ అంటాడు కానీ మరి అది ఏందో కథ అర్థం కాదు. సో మొత్తానికైతే కమ్మ అంటే అమ్మతో సమానం, ఇంకా ఒక్కడైతే పక్క. సో ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఈ పత్రికలో రాజగోపాల్ రెడ్డికి కొండ సురేఖకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డికి అనుకూలంగా వార్తలు వస్తే అది అందరు జగవెరిగిన సత్యం. దాని పేరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పక్కన పడేసి ఏబిఎన్ తెలంగాణ జ్యోతి లేదంటే రేవంత్ జ్యోతి, ఏబిఎన్ రేవంత్ జ్యోతి అని పెట్టుకుంటే బాగుంటుంది. సో అంతకు మించి ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ పత్రికలో ఏనాడు కూడా తెలంగాణ ప్రజల సమస్యల గురించో తెలంగాణ ప్రజల ఆవేదన గురించో రాదు. రేవంత్ రెడ్డికి డబ్బావుడు, చంద్రబాబు నాయుడు డబ్బావుడులు, లేదంటే కేసీఆర్కి వ్యతిరేకంగా వార్తలు రాసుడు, లేదంటే తెలంగాణకు వ్యతిరేకంగా వార్తలు రాసుడు, లేదంటే రేవంత్ రెడ్డికి ఆపద వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ నాయకులకు వ్యతిరేకంగా వార్తలు రాసుడు. బట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డికి సమస్య వస్తే బట్టికి వ్యతిరేకంగా వార్త వచ్చింది బొగ్గు గురించి. రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మాత్రం రాజగోపాల్ నుంచి నెగిటివ్ గా వార్తలు వస్తున్నాయి. సో ఆయన ఏమన్నాడంటే మిత్రుడు రాధాకృష్ణ, సోదరుడు రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్కి నేను వార్నింగ్ ఇస్తున్నా. తెలంగాణ వ్యతిరేకులు మీరు తెలంగాణ వ్యతిరేకులైన లేదంటే ఆంధ్ర బానిసలైన కొందరు పెద్ద స్థాయిలో ఇలా కాంగ్రెస్ లో ఉండొచ్చు అంటే రేవంత్ రెడ్డిని డైరెక్ట్. సో రేవంత్ రెడ్డి లాంటి ఆంధ్ర వ్యక్తి, ఆంధ్రాకు బానిసైన రేవంత్ రెడ్డి లేదంటే చంద్రబాబుకు బానిసైన రేవంత్ రెడ్డి ఇలా మా కాంగ్రెస్ పార్టీలో పెద్ద హోదాలో ఉండొచ్చు. ఉన్నంత మాత్రం నోటికొచ్చినట్టు నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రికలో కానీ ఛానల్లో కానీ మా తెలంగాణ బిడ్డలకు వ్యతిరేకంగా కానీ లేదంటే నాలాంటి తెలంగాణ ఉద్యమకారుని వ్యతిరేకంగా వార్తలు రాస్తే చెండాలు ఓలుస్తా అని చెప్పింది. బరాబరే. సో రాజగోపాల్తో నాకు ఎన్ని వ్యతిరేకతలు ఉన్నా తెలంగాణ అనే అంశం వచ్చిన 10 సార్లు నిలబడాల్సింది ఖచ్చితంగా. అందరం అంటారుగా మన ఇంట్లో 100 పంచాలు ఉండొచ్చు, మన ఇంట్లో 100 రకాలుగా కూడా ఉండొచ్చు, కానీ బయట వాడు మనతో లొల్లికి వచ్చినప్పుడు బరాబరుగా అందరూ ఏకం కావాల్సిందే. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఒక లుచ్చగాంతో తెల్లారితే తెలంగాణ బిడ్డల పైన వ్యతిరేకంగా వార్తలు రాయిస్తాడు. అది జగమెరిగిన సత్యం. అది రాజగోపాల్ మొదటిది కాదు, రాజగోపాల్ చివరి కాదు, ఇంకా కంటిన్యూ అయితేనే ఉంటుంది. ఎప్పటిదాకా రాస్తాడు వాళ్ళ వార్తలు? వాని రాళ్ళ తీసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం వాని ఏబిఎన్ ఛానల్ని పక్కన వలగొట్టి ఆంధ్రాకు తన్ని తరిమిందాక రాస్తాడు. ఆ రోజు తర్వాత ఇంక అప్పుడు ఆంధ్రలో రాసుకుంటాడు అప్పుడు. సో ఆ రోజు అది దగ్గరలో ఉన్నది. రాధాకృష్ణ రాసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలట. మేము అనుకుంటే ఏ ఛానల్ ఏ పేపర్ ఉండదట. ఏబిఎన్ లాంటి 100 ఛానళ్లు పెట్టే శక్తి మాకు ఉందంట. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ అంటా అన్నా కదా, 100 ఛానల్ పెట్టాల పల్లె వాని ఒక్కని తన్నుడు ఫస్ట్, వాని ఒక్కని తన్ని తరమాలి తెలంగాణ సమాజం మొత్తం. ఈరోజు ఒక కలుపు మొక్క లెక్క తయారండి తెలంగాణ సమాజం. ప్రతిరోజు నేను చెప్తూనే ఉంటా, ప్రతిరోజు నేను మాట్లాడుతుంటా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పత్రిక నడిపే ఒక లుచ్చనాకుడు ఈ తెలంగాణ రాష్ట్రం అంటే శని. ఆనాడు తెలంగాణ ఉద్యమం నుంచి ఈనాడు ఏర్పడ్డ తెలంగాణ వీడు ఒక దుర్మార్గుడు, వీడు ఒక దుష్టుడు, చంద్రబాబు నాయుడు ఎంగిల్ మెతుకులు తినే బానిస, రేవంత్ రెడ్డికి ఇలా జోక్తాడని చెప్తా ఉన్నాం ప్రతిరోజు. దీంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. సో ఇది మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన స్టేట్మెంట్స్.